ఏమండి కరణం గారు, మన ఊర్లో పాట వేస్తున్నారంట. పాట అండి, ఊరోళ్ళందరూ వెళ్తున్నారు. మీరు రారా ఏంటండి అయ్యారు? రండి రండి అయ్యారు. ద్రోషమే వస్తాను పాట ఏంటంటారా వింటాను. వెళ్ళు, నా కోసం రెడీ చేసించు. కర్ణం గారు వస్తున్నారని చెప్పు. అలాగేనండి అయ్యారు. హరి మహాత్మరంగా హో హరి. ఈరోజు ఆ శ్రీశక్తి గురించి చెప్పుకుందాము. ఆ శ్రీశక్తి అంటేనే స్వశక్తిరా ఉరంగా. వసంత గ్రీసం సిజరంటూ ఋతువులు కూడా శ్రీశక్తిరా. ప్రపంచాన్ని శక్తి కూడా శ్రీశక్తిరా. శ్రీ అంటేనే శక్తిరా, శక్తి అంటేనే శ్రీరా. శ్రీ లేనిదే సృష్టి లేదిరా, సృష్టి లేనిదే మనము లేమురా. ఒరే రంగా చెప్పేది యాదంచుకోరా ఓ రంగా. ఆడది అంటే ఆది పరసక్తిరా. ఆడది అంటే ఇంటిలోని తిరిగే మా లక్ష్మిరా. ఆడది అంటే బబల కదురా సబలరా. ఎదవా, ఎంతసేపు ఆడది అబల సబల శక్తి గిత్తి అంటావేంట్రా? ఆడవారి గురించి నీకేం తెలుసురా? దాని మూలంగా నేను పడుతున్న బాధల గురించి నీకేం తెలుసురా లింగా? నీకేం తెలుసు? రోజు నా ఇంట్లో జరుగుతున్న నా తింగర పిల్ల మూలంగా నేను పడుతున్న బాధలు చెప్తాను వినరా లింగా, విను. ఏందయ్య గారు, ఏంటి మీకు అంత కష్టం వచ్చిందా? అవును లింగా, అవును. ఒక రోజు ఏం జరిగిందంటే, కర్ణం గారి భార్యలాగా ఉంది. భార్యలాగా ఉండడం కాదు, కర్ణం గారి భార్యే. పలకరించకపోతే ఏమనుకుంటారో పలకరించేద్దాం. బాగున్నారా అమ్మగారు? బాగున్నాను. పిల్లలు ఎలా ఉన్నారండి అమ్మగారు? బాగున్నారు. వస్తానండి అమ్మగారు. సరే సరే. ఏమిటి, నాకు పిల్లలు ఉన్నారు? నాకు ఎప్పుడూ తెలియదే. సర్లే, మా ఆయన్ని అడుగుదాం. ఏమో రత్నమాల, అబ్బబ్బబ్బబ్బా బాగా అలసిపోయానే. చాలా దూరం నడిచానే బాబు. కాళ్ళు పీకేస్తున్నాయి. ఇంకా బాగా ఆకలి వేసేస్తుంది. అన్నం పెట్టే, కాళ్ళు కడుక్కొని వస్తాను. సరేనండి, అన్నం వడ్డిస్తాను, రండి. ఏమండి, మనకి పిల్లలు ఉన్నారా? ఉన్నావే. ఎంతమంది అండి? ముందు అన్నం పెట్టవే. ఎంతమంది? ఎదురు. ఆడా మగా? అటు. అయితే మన అమ్మాయి అత్తారింట్లో ఉందన్నమాట. పిల్లలు అల్లుడు అందరూ బాగున్నారా? బాగున్నారు. ముందు అన్నం పెట్టవే రత్నమాల. అల్లుడు పేరు ఏంటండి? వాళ్ళకాట్ల సోమలింగం. ముందు అన్నం పెట్టవే, ఆకలి చంపేస్తుంది వానికి మాలిందానా. సరే సరే, తినండి తినండి. ఏమండి ఇంట్లో ఎవరు పలకదే? ఏమండోయ్, ఏమండి? ఎవరు మీరు? ఎవరు చెప్పండి మీ పేరు. నేను వాళ్ళకాట్ల సోమలింగం. అల్లుడు గారు, రండి రండి అల్లుడు గారు. ఇదేనా రావటం? అయ్యో, నా చేతులు కాళ్ళు ఆడటం లేదే. అయ్యో, నించునే ఉన్నారే. కూర్చోండి కూర్చోండి. కూర్చోండి అల్లుడు గారు, మజ్జిగ తీసుకొస్తాను. మజ్జిగ తీసుకోండి అల్లుడు గారు. చాలండి, చాలు. అయ్యో అల్లుడు గారు, మీరు అలా కూర్చోండి, చిటికలో గారెలు వేసుకొస్తాను. ఈవిడ చాలా చెంగతలా ఉందే, నన్ను అల్లుడు గారు అనుకుంటుంది. సర్లే. అల్లుడు గారు, తీసుకోండి గారెలు. చాలండి, చాలు. పిల్లలు అమ్మాయి బాగున్నారా?
ఆ, బాగున్నదండి. కానీ మీ అమ్మాయి పెళ్లికి వెళ్ళాలంట కదా. పొట్టి చీరలు, బంగారు నగలు మీ దగ్గర ఉన్నాయంట. రేపు పక్క ఊళ్ళో పెళ్లి, అందుకే మీ అమ్మాయి పంపిందండి. అయ్యో ఈయన నాకు ఎప్పుడు చెప్పలేదే. మనకి ఉన్నది ఒక్కగానొక్క కూతురు, మనకు ఉన్నదంతా దానికే కదా. మరి బంగారం చీరలు ఇక్కడే ఉంచేశారే. సర్లే ఉండు బాబు, ఇక్కడే వస్తాను. ఆ, సరేనండి అత్తయ్య గారు. ఇదిగో అల్లుడు గారు, 5 పట్టు చీరలు, వడ్డాను, వంకీలు, పాపిడి బిళ్ళ, రవ్వల హారం, గాజులు మొత్తం ఈ మూటలో కట్టాను. సరేనా? సరేనండి అత్తయ్య గారు. సరే బాబు, రేపు అమ్మాయిని పిల్లల్ని తీసుకొనిరా. ఆ, సరేనండి అత్తయ్య గారు. రేపు పెళ్లి నుండి ఇలాగో వచ్చేస్తాం. రండి రండి, వచ్చేసారా? రండి, తీసుకుండి మంచినీళ్ళు తాగండి. ఏంటి రత్నమాల, ఎంత సంతోషంగా ఉన్నావు? అదేనండి, మన అల్లుడు గారు వచ్చారు. ఎవరు అల్లుడు గారే? అదేనండి, మన అల్లుడు గారే. వాళ్ళ కాట్లో సోమలింగం మన అల్లుడు గారి పేరు. అదే కదా, అదే మొన్న మీరు చెప్పారు కదా. అవునవును చెప్పాను. అదేనండి, మన పిల్లలకి నగలు చీరలు పెట్టలేదంట. పాపం కనీసం పెళ్లికి వెళ్ళటానికి చీరైనా లేదంట. అందుకే నా బీరువాలో ఉన్న 5 పట్టు చీరలు నగలు అన్ని మూట కట్టి ఇచ్చానండి. మోసే పనికి మాలిందానా, యాబ్రసిదానా, మనకు అల్లుడు గిల్లుడు అంటూ ఎవరు లేరే. అదేమిటండి, మీరే కదా మన అల్లుడు వల్లకాట్లో సోమలింగం అన్నారు. నీ బాధ భరించలేక అలా చెప్పానే. అసలు మనకి పిల్లలే లేరే తల్లి. అయ్యో, మరి పట్టు చీరలు నగలు? అయ్యో అయ్యో అయ్యో, ఎంత పని చేసావే తింకరదానా, దారిని పోయేదానా, ఇంట్లో ఉన్న నగలు చీరలు ఇచ్చేసావే పనికి మాలిందానా. ఈ విషయం ఊళ్ళో తెలిస్తే నా పరువు పోతుంది. అయ్యో అయ్యో, ఇప్పుడు ఏం చెయ్యాలరా భగవంతుడా. అయ్యయ్యో దేవుడా, తింగరదానా, వసే తింగరదానా. అదిరా జరిగింది లింగా, అందుకే నీ మీద అరిచాను, నన్ను క్షమించు. సరే సర్లేండి అయ్యగారు. నువ్వెప్పుడు పాటలు పాడినా ఆడవారిని చదివించాలి, 18 సంవత్సరాలు నిండిన తర్వాత వివాహం చెయ్యండి, వారికి తెలివితేటలు వచ్చిన తర్వాత పెళ్లి చెయ్యండి అని ఈ పాట రూపంలో ఊరూరా చెప్పు. ఇలాంటి సంఘటన మరి ఏ మగవాడికి జరగకూడదురా లింగా, జరగకూడదు. సరేనండి అయ్యగారు, సరే. ఆడపిల్లని చదివిద్దాం, ఆది పరాశతిని చెయ్యిద్దాం. ఆడపిల్లకి 18 సంవత్సరాల నిండాగా పెళ్లి చేద్దాం. ఆడపిల్ల విద్యా బుద్ధులు వల్లే ఇంటికి వెలుగు. ఈ విధంగా ఊరూరు ఆడపిల్ల చదువు గురించి ప్రచారాలు జరుగుతూనే ఉన్నారు.